వచ్చేసిద్దరు 7 నుంచి 3 రోజులు పడుకున్నాను. ముగ్గురు పక్క నుంచి రావాలి. తీసుకురావాలి కదా. జలుబు దగ్గరేసింది ఉందా? లేకపోతే ఎవరు చెప్పారు జలుబు దగ్గు ఉంటే? ఫోన్ చేస్తే వెళ్ళి మాట్లాడుతున్నారా? రాకపోతే రిజిస్టర్ మెటా ఎవరు చెప్తున్నారు? ఇష్టం మెటా పిల్లలకి పడుకుని వాళ్ళకి ఈ పిల్లలేనా? 6 ఉన్నారు. ఎట్లా పెట్టమని చెప్పారా మీకు సూపర్వైజర్ గారు? ఎట్లా పెట్టమన్నారా? ఈ యొక్క అబ్బాయి ఈ రోజు వచ్చారు, ఎన్ని రోజుల తర్వాత? సింధు అమ్మాయి ఎక్కడి నుంచి? ఎన్ని రోజులు ఎక్కడ ఉండేది? ఎందుకు రాలేదు ఎన్ని రోజులు? కొంతమంది మధ్యలో ఆపుతున్నారు. 9 నెల 12 నెల. డాక్టర్ గారు చూపిస్తున్నారా? వాళ్ళని ఫోన్ చేసి ఏమో అడిగారు, ఓటు చేస్తాం మనం అంటే సలహాలు తీసుకున్నాం. మనం ఎప్పటికీ చెప్పారా? యూపీ అడిగినారా? కొంతమంది ఈరోజా ఇంకొకరు చెప్తున్నారా? ఎంత వారంలో ఎంత శాతం అటెండెన్స్? వారంలో మీ సెక్రటరీ అటెండెన్స్ ఎంత సార్? 100%, 90%, 95%? ఎందుకు 5% గ్యాప్ ఎక్కడ ఉంది? ఎందుకు? సీఎం గారు చూస్తున్నారు కదా వారం వారం, మరి ఎందుకు? నిన్న కూడా చూశారు, ఈరోజు మళ్ళీ ఉంది వీడియో కాన్ఫరెన్స్. మరి ఎవరు 3 డేస్లో రాకపోయినా ఇంకొక రోజు వచ్చి చేయొచ్చు కదా, ప్రాబ్లం ఉందా? వారంలో 100% అవుతుంది కదా, చేయకపోవడం కారణం ఏంటి? సర్వీసెస్ చెప్పు. కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయా? యూపీఎస్ ఏం ప్రాబ్లం లేదు కదా? అన్ని పోస్టర్స్ బయటికి పెట్టావా? వాలంటీర్లు వచ్చారా? ఎవరున్నారు? బెనిఫిట్ డిస్ప్లే చేస్తావా? బెనిఫిట్ రైస్ కార్డ్, అది సర్వీసెస్ రైస్ కార్డ్ ఎన్ని ఉన్నాయి పెండింగ్? ఎస్ఎల్ఏ, బియాండ్ ఎస్ఎల్ఏ, ఒకటి ఏంటిది? ఎఫ్ లైన్ పిటిషన్. సర్వేర్ ఎవరు ఇక్కడ? పెండింగ్ ఉంది ఎఫ్ లైన్ పిటిషన్. 4 నుంచి పిటిషన్ పెండింగ్ ఉందా తెలుసా? కాదు, పెండింగ్ ఉంది. నేను చూస్తున్నాను కదా, మీరు కూడా మండలిలో చూడాలి. మీ పెన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి, ఈయన ఎన్ని రెవెన్యూ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఎన్ని పెండింగ్ ఉన్నాయి. 5 ఆర్ డిపార్ట్మెంట్ కదా. ఇందులో బియాండ్ ఎస్ఎల్ఏ అంటే చేయలేనట్టే. నువ్వు వారం తర్వాత చేశాను సార్ కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? బియాండ్ ఎస్ఎల్ఏ ఎంత చేశారు, ఏ జిల్లాలో బియాండ్ ఎస్ఎల్ఏ ఎక్కువ చేస్తే ఆ జిల్లాలో సెక్రటేరియట్స్ అందరూ పని చేయట్లేదని. బియాండ్ ఎస్ఎల్ఏ మీరు ఎంత చేసినా పని చేయలేదు. ఒక ఊర్లో 10 మంది ఉంటే వారం 10 రోజులు చేయకపోతే ఏ లాభం ఉంది? సెక్రటేరియట్ పెట్టడం ఎందుకు? మీరు ఎవ్రీ మండే స్పందనాలు కూర్చుంటున్నారా? కూర్చుంటే ఇది ఒకసారి అన్ని సచివాలయాలు చూడలేరా? వెచ్చగారు పెట్టే కదా. ఏ బాబు ఎవరైనా ఎన్ని సచివాలయాలు? 12 సచివాలయాల్లో ఎన్ని ఎంప్లాయ్మెంట్ పిటిషన్ పెండింగ్, ఎన్ని పెన్షన్ అప్లికేషన్ పెండింగ్? ఎవ్రీడే 5 మినిట్స్ చూస్తే చాలు కదా. మీ మండలి ఇంప్రూవ్ అయిపోతుంది, మా జిల్లా ఇంప్రూవ్ అయిపోతుంది. సింగల్ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ కూడా చూడాలి. ఒక సిపిడిసిఎల్ పవర్కి సంబంధించి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అక్కడక్కడ కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉంది తప్ప ఇక్కడ ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారా? మీకు వచ్చిన క్లియర్ చేస్తున్నారా? మరి ఎందుకు పని ఎక్కడ? అదే సేమ్ ఇక్కడ ఇంకొకటి అప్లై రెండే. సో పవర్లో సిపిడిసిఎల్లో కూడా ఉన్నాయి ఈ రెండు. ఇది ఏ దగ్గర ఉందా పెండింగ్?
రిజెక్టెడ్ లిస్ట్ డిస్ప్లే చేయాలి. చేస్తారా చేయలేదా మీరు చూస్తాను. అదే కాకర్ల విలేజ్ గురించి కదా, అదే ఎనీవే నేను మాట్లాడతాం. మీరు చెప్పకపోయినా మేము ఎంత శాతమైంది క్రాప్ బుకింగ్? ఈ క్రాప్ బుకింగ్ ఎంత? 24.44 అయింది సార్. మామూలుగా మేజర్ క్రాప్ మిర్చి ఉంది సార్. ఇక అంటే మొత్తం పల్లె సార్ క్రాప్ రబీకి సార్ ఇక్కడ మీకు కావాల్సిన నిన్న సీఎం గారి ఇల్లు వచ్చింది. ఎంత అయిందో దానికి 2-3% తక్కువ ఉంది షోవింగ్ అండ్ ఈ క్రాప్ బుకింగ్. ఇక్కడ ఎంత ఉంది? షోవింగ్ ఎంత అయింది, షోయింగ్ కి క్రాప్ బుకింగ్ ఎంత తేడా ఉంది? 100% అయింది. ఎందుకు లేదు? అయిపోయింది. రబీ ఇంకా నెక్స్ట్ మంత్ లో వస్తుంది సార్. రబీ కాదు, ఇప్పుడు ఖరీఫే కదా. లేకపోతే 100% అయిపోయింది అక్కడ 100% చేస్తారు. చేసాం సార్. ఈకేవైసీ చేస్తున్నాం సార్. ఈకేవైసీ జరుగుతుంది. స్లో ఉంది సార్ తర్వాత. అది కొద్దిగా ఒక 4-5 మెంబర్స్ అయినాయి సార్. అది కొంచెం పెండింగ్ ఉంది సార్. రెడీ అవుతుంది సార్. షెడ్యూల్ ఏమేమి ఎప్పుడు వారంలో ఎన్ని రోజులు? కాటన్ సార్. పొలం బడి అవుతుంది. ఎడ్వైజరీ మీటింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు? మీరు మండల్ లెవెల్ సెకండ్ ఫ్రైడే సార్. మంత్లో అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ వస్తున్నారా? మంత్ ఉన్నాయి. రైతు భరోసా, సున్నా వడ్డీ రెండు ఉన్నాయి. ఇక్కడ ఒక కాపీ అక్కడ కూడా పెట్టండి సచివాలయంలో. ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎన్ని ఉన్నాయి ఇక్కడ యానిమల్స్? పశు మిగిలిన బడి యాక్టివిటీ జరుగుతుందా? ఎప్పుడు వెళ్తున్నారు? ఒకసారి కాదు, ఏదో ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, లేదా? అదలో ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవ్రీడే? అన్నీ అయిపోయిందా? పూర్తి అయిందా వ్యాక్సినేషన్ అన్ని? మీరు కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారా ఇన్పుట్స్ వాళ్ళది, ఫర్టిలైజర్ లాంటి వాళ్ళది? ఏమి ఐటమ్? పౌడర్ సీడ్. ఇప్పుడు యూరియా తర్వాత పొటాషియం ఇది ఉంది కదా యూరియా. ఎక్కువ కాటన్ కి మిర్చిలో మెయిన్ చిల్లీ ఇక్కడ ఆల్కా టోటల్ ఎంత? అందులో ఎంత? ఇది మేజర్ 70% చిల్లీ సార్. 20లో 70% చిల్లీ ఉంది. తర్వాత కాటన్ కట్టి ఉంది సార్. మిగతా క్రాప్స్ రెడ్ గ్రామ్ కట్టి ఉంది సార్. వాళ్ళు ఎట్లా ఇరిగేషన్ ఏంటి? వాటర్ ఎట్లా? రైస్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. మరి రైస్ కార్డ్ పాత పెన్షన్లో మరి ఇప్పుడు ఏం చేస్తారు? కాదు, వాళ్ళు చెప్పాలి కదా. మీరు నోటీస్ ఇస్తే వాళ్ళు చెప్తారు కదా, నేను కాదు ఉంది ఇది లేదు అది ఇది చెప్తారు కదా. చూసిన తర్వాత మీరు ఆర్డర్ ఇవ్వండి. ఇది ఎప్పటి నుంచి అన్ని కలిపి 18 సెకండ్ డోజ్ ఎంతమందికి? మరి ఈ రోజు ఎవరు
ఇక్కడ పొలం బడికి షెడ్యూల్ ఉందా ఇప్పుడు ఎన్ఆర్జీ having better connectivity places in and around Ongole, but this place is still far away from the Ongole Kavati. We have many old challenges. One is the area we have per capita income takwa, literacy level, awareness level takwa, health infrastructure not very sound, not as far even at par with the Ongole. Third is connectivity. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలంటే ఇక్కడ నుంచి విజయవాడ కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఫస్ట్ we have to go to highway and from there we have to go to different places. సో ఇవన్నీ ఉన్నప్పుడు హెల్త్ సంబంధించిన సమస్యలు ఇంకా it becomes more critical than other mandals in the district, other constituencies in the district. Therefore, these three constituencies are very significant, very important for all of us to plan and work together in the coordination with the district team. Now, in Mudu Mandal, Nadu, in Markapur constituency, KK Mitla, Markapur, Kodri and Sarvapadu, when we meet PSC doctors, it will be PSC wise. When we meet in the 30, okay. So there are 30 public primary health centers. So services from these PSCs, then CSCs, area hospital, district hospital is very important. Now, while we are talking these two aspects, vector-borne diseases and vaccination is, ఇలాంటి ఏరియాలో అంటే ఎటువంటి ఎప్పుడు వెళ్ళి వచ్చాం కొన్ని గ్రామాల్లో వేరేమంగా ప్రాజెక్ట్ సమ్మర్జెన్స్ కింద ఉన్నటువంటి గ్రామాల్లో పోతే దే హ్యావ్ టు స్టిల్ కమ్ టు దిస్ ప్లేస్ for any kind of better infrastructure, better health support. From here they have to go to all the way to Ongole or nearby Guntur or Nellore or Chennai or Hyderabad for tertiary care of treatment. So, in view of the COVID third wave forecast, if it doesn't come, it's well and good. But ఇప్పుడు మీ అందరూ కూడా చూస్తుంటారు, ఇప్పుడు చూస్తే there is no appropriate behavior being followed by anyone. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫాలో చేయడం లేదు, కామన్ పబ్లిక్ మర్చిపోండి. సో ఇది ఇన్ఎవిటబుల్, థర్డ్ వేవ్ వస్తాయి. వాట్ విల్ బి ద ఇంటెన్సిటీ, వాట్ విల్ బి ద క్యాజువాలిటీ, వాట్ విల్ బి ద ఇంపాక్ట్, వీ డోంట్ నో. కాబట్టి థర్డ్ వేవ్ రాకుండా చర్య తీసుకోవాలి అంటే మండల్ టాస్క్ ఫోర్స్ ఉంది, విలేజ్ స్థాయిలో కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది, వాళ్ళు కంటిన్యూస్ గా పని చేసుకుంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ మండల్ టాస్క్ ఫోర్స్, విలేజ్ లెవెల్ కమిటీ, we can start imposing fines so that will create deterrence among others to not to violate the COVID appropriate behavior. కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే it is really not in proper shape. It needs lot of motivation, so we have to do that. సో ఇలాంటి కారణాల వల్ల ఖచ్చితంగా we have a spike, ఇలా హ్యూజ్ కేసెస్ వచ్చినా కూడా now whatever critical cases 2% వచ్చినా they have to go to the hospital, hospitalization, admission అవసరం ఉంటే from this place all the way to Markapur. Okay, beyond that Ongole, it's really very difficult job, and there also infrastructure is very limited. It's not like we have multi-specialty hospitals, we have many corporate hospitals, not even as far as Nellore and Guntur. కాబట్టి మన వ్యాక్సినేషన్ చేసుకొని we have to reduce the impact. సో వ్యాక్సినేషన్ Ongole కన్నా ఈ ఏరియాలో చేయాల్సిన ఎక్కువ అవసరం ఉంది, సో దట్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ క్రిటికల్ కేసు రాకుండా అవుతుంది. Therefore, మన వ్యాక్సినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ మార్కాపూర్ ఏరియా, గిద్దలూరు ఏరియా, ఎర్రగొండపాలెం ఏరియా, ఇలాంటి మండలాల్లో ఇలాంటి గ్రామాల్లో మనకి మోర్ నెసెసరీ దాన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్, అదర్ మండల్స్, అదర్ పిఎస్సి. సో దిస్ కాంటెక్స్ట్ మనం మాట్లాడుతున్నాము. 18+ పాపులేషన్. సో 18+ పాపులేషన్లో చెప్పాము, అలాగే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాము. అందుకు డోసేజ్ 18+ పాపులేషన్ 45+, otherwise there is no meaning of first dose. So below vaccination, రెండోది 18+
100% కానీ will have not that severity, will not have that challenges, will not have those issues, will not have issues, casualties, ఇలాంటి సమస్య ఉండవు కాబట్టి let us focus on that. Now ఏం చేయాలి? Again I am repeating because we find ఇప్పుడు వెళ్ళి వచ్చాను ఒక సెక్రటరీ ఇప్పుడు అక్కడ పోతే